సభాధ్యక్షులు, మా మిత్రుడు, మా శ్రేయభిలాషి స్థానిక శాసనసభ్యులు పాలు నాయక్ గారు, పెద్దలు శాసనమండలి సభ్యులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు నల్గొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి షీలా త్రిపాఠి కలెక్టర్ గారు, అడిషి జేసీ గారు శ్రీనివాస్ గారు, ఆర్డీఓ గారు రమణారెడ్డి గారు, వెంకటేష్ గారు, డిఎస్ఓ గారు, హరీష్ గారు సివిల్ సప్లై మేనేజర్ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరిమణి జమునా మాధవరెడ్డి గారు, అదేవిధంగా మార్కెట్ సంజీవ్ రెడ్డి గారు, శ్రీశైలం గారు, వేముదర్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, ఎక్స్ ఎంపీడీఎస్లు అందరూ కూడా, ముఖ్యంగా 2 మండలాలకు వెళ్ళి పెద్ద ఎత్తున వచ్చినటువంటి చందనపేట, నేరేడుగొమ్మ గారు వచ్చినటువంటి మా సోదరిమణులు, మా చెల్లెలు, మా అక్కలు, మా తల్లులు, వివిధ గ్రామాలకు వెళ్ళి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా, ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా 2 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి నేను ఈ రాష్ట్రంలో రాష్ట్ర కేబినెట్ మంత్రిగా, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం పెద్ద ఎత్తున స్వాగతం పలికి మా అన్న ఇన్ఛార్జ్ మినిస్టర్ వస్తుండని చెప్పి ప్రేమతో నన్ను అభినందించిన ప్రతి ఒక్కరు కూడా పేరున మనస్ఫూర్తిగా మా అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మా పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు నేతృత్వంలో కూడా ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం ఏదైతే 2014 నుంచి 18 నుంచి 23 వరకు మేమే రాజులం, మేమే మంత్రులం, మాకెదురు లేదని ఆ రోజు ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ పరిపాలన తర్వాత ప్రజలు కోరుకున్నటువంటి ప్రజా పాలనలో కూడా ఇందిరమ్మ రాజ్యం గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాట్లు భాగంగా ఈరోజు ఈ దేవరకొండ నియోజకవర్గంలో మన పెద్ద ఎత్తున ఒక రేషన్ కార్డు ఈరోజు ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొత్తగా రేషన్ కార్డు సుమారు 11,736 మంది మా లబ్ధిదారులకు రేషన్ కార్డు ఇస్తే సందర్భంగా పేరున వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు అదేవిధంగా మరి యొక్క ఈ జిల్లాకు సంబంధించినటువంటి సుమారు 62,155 మందికి నల్గొండ జిల్లాలో కొత్త రేషన్ కార్డు అమలు పరిచిన సందర్భంలో కూడా దేవరకొండ నియోజకవర్గంలో కూడా సుమారు 11,736 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని భాగంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పెద్దలందరికీ కూడా మా ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఆ రోజు 14 నుంచి 23 వరకు మనం కాగితం పట్టుకొని ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, ఒక సన్న బియ్యం కావాలన్నా ఎవరికన్నా పోయి దరఖాస్తు ఇస్తే పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఇందిరమ్మ పాలనలో కూడా ప్రతి కుటుంబానికి రేషన్ కార్డుకి అందియాలని చెప్పి గొప్ప కార్యక్రమాన్ని మన పెద్ద ఎత్తున మా జిల్లా కలెక్టర్ గారు, రెవెన్యూ అధికారులు తక్కువ టైంలో కూడా మా శాసనసభ్యుల గారి నేతృత్వంలో కూడా గొప్పగా ఈ కార్యక్రమాన్ని ఇలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. మన దానిలో భాగంగా వివిధ గ్రామాలకు వచ్చినటువంటి పెద్దలందరూ కూడా మనం చేసుకుంటున్నాం. ఆ రోజు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రానప్పుడు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో పెద్దలందరూ మాట్లాడినారు. మేము అనేక ఈ యొక్క ప్రాంతానికి సంబంధించిన అనేక విషయంలో, దేవరకొండకు సంబంధించిన నియోజకవర్గం విషయంలో కూడా మా ఎమ్మెల్యే గారు చెప్పిండు, అన్న చాలా రోడ్డు సమస్యలు ఉన్నాయి, చాలా వివిధ సమస్యలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని చెప్పే ముందు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వివిధ మండలాలకు వచ్చిన మా సోదరులు చెప్తున్నా, ఈరోజు పేదవాళ్ళు ఎవరైతే, మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే మా కుటుంబ సభ్యులు ఉన్నారో డబ్బున్న వాళ్ళు ఉన్నటువంటి సన్న బియ్యాన్ని అందిస్తున్న ప్రభుత్వం ఈరోజు గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు సుమారు
ఈ యొక్క నిజవర్గానికి సంబంధించినటువంటి కొత్త 11,760 లబ్ధిదారులకు సన్న బియ్యాన్ని అందిస్తున్న సందర్భంలో కూడా ప్రతి కుటుంబానికి ఎవరు ఊహించే విధంగా ఎన్నడూ ఊహించే విధంగా మనం ఏ రోజైనా గతంలో ఈ విధంగా పేదవారికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు అమలు వచ్చే విధంగా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని పేదవారికి సంబంధించిన సన్న బియ్యాన్ని అదేవిధంగా రేషన్ కార్డు అందించే కార్యక్రమాన్ని చేపట్టే సందర్భంలో కూడా ఈరోజు పెద్ద కార్యక్రమాన్ని చేపట్టినాం. అదేవిధంగా ఈ యొక్క గ్రామాల్లో కూడా 200 యూనిట్ ఉచితంగా ఇవ్వడం కానీ అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ కల ఆ రోజు ఏం మాట్లాడినా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నారు. మన దేవుడి కూడా నిజవాళ్ళు ఎంతమందికి ఇల్లు కట్టించున్నారో తెలియదు. కానీ ఈరోజు ఈ నిజవర్గానికి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షల రూపాయలు నేరుగా ప్రతి నెల సోమవారం కల్లా వాళ్ళ అకౌంట్లో పైసలు జమ చేసే విధంగా ఇందిరమ్మ ఇళ్ళ కళ ఈరోజు రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి సందర్భంగా అదేవిధంగా మా సోదరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్ పోవాలనుకున్నా నాగార్జున సాగర్ పోవాలనుకున్నా మా చుట్టాలింటి వాళ్ళు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినారు. సుమారు 60,000 మందికి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం. ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున 200 యూనిట్లు ఆ రోజు గ్రామాల్లో ఉన్నటువంటి మనందరికీ కూడా 200 యూనిట్ల వరకు ఖచ్చితంగా కరెంట్ ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఇన్ని విధాల సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న సందర్భంలో కూడా మా శాసనసభ్యులు అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. మన మొదటిసారి ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఈ ప్రాంతానికి వచ్చిన సందర్భంలో కూడా మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున 2014 నుంచి 18, 23 వరకు గత ప్రభుత్వంలో ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను రాచరిక పరిపాలన చేసి ఖజానా ఖాళీ చేసి ఆ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మంత్రివర్గం ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు కొమరెడ్డి వెంకరెడ్డి గారు కానీ గౌరవ శాసనసభ్యులు కానీ గౌరవ శాసన మండలి సభ్యులు కానీ గౌరవ పార్లమెంట్ సభ్యులు కానీ ఈరోజు మంత్రులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజలకు ఇచ్చిన 6 సంక్షేమ ఏదైతే 6 గ్యారంటీ పథకాల్లో కూడా ఈరోజు 4 గ్యారంటీ పథకాలు అమలు చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచన చేయాలి. గ్రామాలకు వచ్చిన పెద్దలందరూ మా సోదరి వాళ్ళందరూ ఈరోజు పేదవాళ్ళకి సంబంధించిన 4 గ్యారంటీ పథకాలు ఏదైతే ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం కానీ సన్న బియ్యాన్ని కిలో ఒక్కొక్కరికి 6 కిలోలు సన్న బియ్యం ఇవ్వడం కానీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కానీ రేషన్ కార్డు ఇవ్వడం కానీ 200 యూనిట్ కరెంటు ఉచితంగా ఇవ్వడం కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సందర్భంలో కూడా ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించిన సుమారు 60,000 మందికి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు ఇన్ని విధాల సంక్షేమ కార్యక్రమం చేస్తున్న సందర్భంలో కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మా మిత్రులు చెప్తున్నారు, అన్న ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, డిజేబుల్ వెల్ఫేర్ నీకే ఉన్నాయని చెప్తున్నారు. మా దేవరకొండ శాసనసభ్యులకు సంబంధించిన ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మినిస్టర్కి వచ్చినటువంటి సందర్భంలో కూడా ఈ ప్రాంత ప్రజలకు మాటిస్తున్నా తప్పకుండా ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఇన్ఛార్జ్ మినిస్టర్గా నాకున్నటువంటి నిధుల ద్వారా నా శాఖ ద్వారా ఒక ముద్ద నీకు ఎక్కువనో పెడతా, నీకు ఎక్కువనో నిధులు ఇస్తా నేను మాటిస్తున్నానా. ఎందుకంటే ఎంతో కష్టపడి నాలాగా కార్యకర్తకి వెళ్ళి పార్టీ పరంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్గా చేసి ఈరోజు శాసనసభ్యుడిగా ఈరోజు ఉన్నతమైన స్థాయిలో ప్రజల నమ్మకంతో నీకున్నారు. కాబట్టి నేను నా ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో కూడా ఆ ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి ఏదైతే బడ్జెట్ పరంగా ఉన్నటువంటి అలొకేషన్ లోపల ప్రత్యేకంగా దేవరకొండ నియోజకవర్గానికి ప్రత్యేకంగా నిధులు ఇచ్చే బాధ్యత నాది, ముఖ్యమంత్రిని ఒప్పించే బాధ్యత కూడా నాది. వేదిక పైన పెద్దలని పని చేస్తున్నాను. దయచేసి మా మిత్రులందరికీ కూడా నేను ఎక్కువ మాట్లాడకుండా చాలా మంది పెద్ద ఎత్తున వచ్చిన 2 మండలాలకు సంబంధించిన రేషన్ కార్డు లబ్ధిదారులు మన పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి వారికి ఇక్కడి నుంచి చప్పట్ల ద్వారా మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయాలని మనం చేసుకుంటున్నాం. ఏదైనా ఒక్కరోజుతో ఒకసారి ఆలోచన చేయండి అమ్మా. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎన్నడన్నా ఎక్కడన్నా ఒక పేదవాళ్లకు ఒక రేషన్ కార్డు దరఖాస్తు పెట్టకపోతే రేషన్ కార్డు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎన్నడన్నా ఆ గతంలో ఏదైనా మనం చూసినామా? ఈ రోజు 18 నెలల లోపల మీరు కోరుకున్న ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వడం కానీ, ఇందిరా మిల్లు ఇవ్వడం కానీ, సన్న బియ్యం ఇవ్వడం కానీ, 200 యూనిట్ కరెంటు ఉచితంగా ఇవ్వడం కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు ఇవ్వడం కానీ చేసిన ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఇన్ని విధాలు మేలు చేసిన ప్రభుత్వం లోపల రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదం, మీ అభిమానం ప్రభుత్వంపై ఉండాలనే విషయంలో కూడా ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని మేము అమలు చేస్తున్న పరిస్థితిలో కూడా ఒకటే మీకు చెప్పదలుచుకున్నాం. మా పాత్రికేయ మిత్రులందరూ తెలుసు, ఏ రోజు కూడా గత ప్రభుత్వం ఈ విధంగా పేదవాళ్ళకి ఇచ్చే సంక్షేమ కార్యక్రమం నేరుగా పేదవాళ్ళకి అందించే కార్యక్రమం ఎన్నడూ చేపట్టలే.
వాళ్ళు దోసుకునుడు దాచుకునుడు తప్ప ఏం చేయలే. నిన్నగాక మాట్లాడతాడు హరీష్ రావుడు, కేటీఆర్ మాట్లాడతాడు. కాళేశ్వరం మా జిల్లా ఉమ్మడి జిల్లాలో వస్తుంది. మా పాత్రిక ప్రెస్ మిత్రులకు చెప్తున్నా, ఏమని మాట్లాడతారంటే కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కూర్చివేసిన కారణమో బాంబులు అని చెప్పి మాట్లాడతారు. ఒకటే మాట తెలుసుకున్నా, అయ్యా కేటీఆర్, అయ్యా కేసీఆర్, మీ సొంత భావనే పక్కన ఆయనే పెట్టచ్చు బాంబులు, హరీష్ రావు పెట్టచ్చు బాంబులు. ఎందుకంటే పొద్దుగాలు వేస్తే పంచాయతీ మొత్తం మీదే. ఎవరం కుర్చీలో కూర్చున్నాం, నువ్వు కుర్చీలో కూర్చున్నావా, నేను కుర్చీలో కూర్చున్నావా అనే పంచాయతీ తప్ప వేరే పంచాయతీ పేదల పక్షాన ఎన్నడూ మాట్లాడేది తగలేదు. ఎన్నడన్నా దళితుల పక్షాన కానీ, మైనార్టీ వర్గాల వారు కానీ, గిరిజనుల పక్షాల కానీ ఎన్నడన్నా ఆలోచన చేసిందా అని చెప్పి అనుకున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఒక సామాజిక వర్గంలో వచ్చిన వాడిగా 30 సంవత్సరాలకు వెళ్ళి ఎస్సీ వర్గీకరణ కేటగిరీకి సంబంధించిన విషయం న్యాయమైన సమస్య. ఆగస్టు 1వ తారీఖు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చి చట్టాన్ని అమలు చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సబ్ కమిటీ చైర్మన్గా వారి నేతృత్వంలో కూడా దామోదర్ రాజ నరసింహ గారి మంత్రిగా మేమందరం శాసనసభ్యులుగా మా అందరి యొక్క నేతృత్వంలో శాసనసభలో తీర్మానం చేసి చట్టాన్ని అమలు చేస్తే ఆ చట్టాన్ని ఎస్సీ కేటగరైజేషన్ చేసినటువంటి 30 సంవత్సరాల యొక్క చర్చ పరిష్కారానికి చట్టసభలో సభ జరుగుతూ కూడా రాని ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్. అంటే దళితుల మీద వారికి ఎలాంటి ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. 30 సంవత్సరాలకి న్యాయమైన సమస్య పరిష్కారానికి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చట్టంలో సభ జరుగుతుంది. సభలో కూడా మాట్లాడాల్సిన సందర్భం ఉంటే న్యాయమైన సమస్య సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను అమలు చేసిన సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ్యులందరం కూడా అమలు చేస్తున్న సందర్భంలో కూడా ఒక ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసి సభకు రాలే. ఈ రాష్ట్రంలో 42% బలహీన వర్గాల మా మిత్రుడు ఏదైతే మా రాహుల్ గాంధీ గారు చెప్తారు, ఎంతైతే జనాభా ఉంటుందో అంత హక్కు ఉండాలి, జిస్కా ఇక్సదారి జిస్కా భాగ్యదారి. 42% మా బీసీలకు సంబంధించినటువంటి కులగణాలను చట్టాన్ని చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించిన సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేసి భారతదేశంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సంబంధించిన ప్రభుత్వం ఆలోచించే సందర్భంలో కూడా రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మరి 42% అమలు చేసే సందర్భం మనకు ఖచ్చితంగా అమలు చేయాలనే యొక్క ఆలోచనతో ఆర్డినెన్స్ అమలు చేసి మన క్యాబినెట్లో ఆర్డినెన్స్ కోసం ఆమోదం చేసి గవర్నర్ గారికి పంపించడం జరిగింది. ఈ విధంగా 10 సంవత్సరాలు అవుతున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేంద్రంలో వాళ్ళ అధికారంలో భారతీయ జనతా పార్టీ వారి గారిని ఆలోచన చేసిందా అంటున్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా ఒక విధంగా సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి అందిస్తూ రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిన పేదవాళ్ళకి ఇచ్చిన మాట అమలు పరుచుకుంటూ ఒక విధంగా రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమన్యాయం చేసుకుంటూ ఈరోజు నడిపిస్తున్న ప్రభుత్వాన్ని ప్రజాపాలన ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యంలో కూడా ఇంత గొప్పగా కార్యక్రమం చేపట్టిన సందర్భంలో కూడా ఈరోజు మీ పేదవాళ్ళ పక్షాన ప్రజల పక్షాన ఒక మాట అడగదలుచుకున్నాం. దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో పరిస్థితుల్లో కూడా ఎక్కడన్నా పేదవాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క 12 సంవత్సరాలు ఏదైనా మీ కేంద్రం ద్వారా ఈ సంక్షేమ కార్యక్రమం పేదవాళ్ళకి ఇస్తున్న ఈ కార్యక్రమం మాది అని చెప్పే కార్యక్రమం ఏదైనా ఉన్నదా అని చెప్పి అంటున్నారు. గతంలో ప్రభుత్వం పెద్దలు కూడా ఏ రోజు కూడా పేదవాళ్ళ పక్షాన్ని పట్టించుకోలేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యుల నేతృత్వంలో కూడా శాసనసభ నేతృత్వంలో కూడా ప్రజలకు పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమం నేరుగా అందాలని చెప్పి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మా జిల్లా కలెక్టర్ గారు కానీ రెవెన్యూ అధికారులు కానీ పేదవాళ్ళ కార్యక్రమం పేదవాళ్ళకు అందాల సంక్షేమ కార్యక్రమం అని చెప్పేసి మరి ఇంత గొప్పగా కార్యక్రమం అమలు పరిస్థితుల్లో కూడా మరి రాబోయే రోజులకు సంబంధించినటువంటి అనేక అంశాల్లో కూడా ఖచ్చితంగా 100% రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇన్ఛార్జి మినిస్టర్గా ఈ నియోజకవర్గాన్ని కానీ జిల్లాకు సంబంధించిన న్యాయం చేసే విషయంలో ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి తప్పకుండా గౌరవ మంత్రుల యొక్క అందరి యొక్క సమయస్ఫూర్తితో మేమందరం ముందుకెళ్తామనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మా ఒక్కసారి మనస్ఫూర్తిగా వేదికపై కాంగ్రెస్